కృష్ణా బోర్డును అప్పజెప్పుడా పనిచేసుడంటే కృష్ణా బోర్డును ఆంధ్రాకు తరలించుడా లేదా గోదావరి మిగులు జలాల్లో మరి లేని హక్కును ఆంధ్రాకు దారాదత్తం చేయడం ఏంది పని? లేకపోతే ఆంధ్ర ప్రాజెక్టులు ఆనాడు ప్రతిపాదిస్తూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఎవరైతే ఉత్తరాలు రాసిందో ఆయన తీసుకొచ్చి సాగునీటి సలహాదారుగా పెట్టడమా? లేదా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణలో ఒక సంక్షేమ వాతావరణం తీసుకొస్తే పండుగలాగా వ్యవసాయాన్ని చేస్తే వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ 1 చేస్తే ఇలా కేసీఆర్ మీద కోపంతో కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయకుండా మిడ్ మానేర్ నిండబెట్టి మొత్తం రాష్ట్రంలో పంటలన్నీ ఎండుతుంటే వాళ్ళ కరువు వాతావరణం ఉంటే కిందికెళ్లి నీళ్లు లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతుంటే గుడ్లప్పగిచ్చి చూడడమా? తెలంగాణ సాగునీటి రంగంలో ఆయన సాధించిన విజయం. గోదావరిలో ఈ రోజు బ్రహ్మాండంగా మోటార్ లాంచ్ చేస్తే కన్నెపల్లిలో ఏ కరువు ఛాయలు లేకుండా ఇలా నారుమల్లు పోసుకున్న రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వాన పడుతుంది. ఊళ్ళల్లో కప్పలను వేసుకుని ఇలా పూజలు చేస్తాను వానలు పడాలని. అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే రాష్ట్ర రైతాంగం ఉంటే సోయిలేనోడు ముఖ్యమంత్రి, జై తెలంగాణ అని ముఖ్యమంత్రి తెలంగాణ నీళ్లను దారాదత్తం చేస్తుంటే బీఆర్ఎస్ ఊకుంటుందా? ఖచ్చితంగా కొట్లాడతాం, గొంతు విప్పి పోరాడతాం, చివరిదాకా తెగించేదాకా తెగించి కొట్లాడతాం.